వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల కల్తీ నెయ్యి విషయంలో అడ్డంగా దొరికిపోయినని తెలిసినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అది కాక అసెంబ్లీలో రికార్డెడ్గా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పడంతో ఈరోజు కొత్త వేషం అయితే వేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది నందిపల్లిలో నందీశ్వర టెంపుల్ సంబంధించి ప్రతిష్టకి వెళ్ళారు. సో దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మన ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ఈ యొక్క ఆడియో ఒకసారి వినిపిస్తాను సార్, దీని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. ప్రభువుని గురించి మరింత మందికి గట్టిగా విశ్వాసం మార్గంలో తీసుకురావటానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నా. ఈ రోజు కూడా నేను 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. దేవునితో నాకున్న రిలేషన్షిప్ బైబిల్. సో విన్నారు కదా సార్, హోల్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం కూడా క్రిస్టియానిటీని తీసుకుందని సంగతి ఎన్నోసార్లు తెలుసు. కానీ 2019 కన్నా ముందు నేను హిందూని అయిపోయానని చెప్పేసి ఒక నాటకాన్ని మొదలుపెట్టాడు. తర్వాత మళ్ళీ మొన్న ఈ మధ్య మనం చూసుకుంటే, ఇందాక నేను ఒకసారి వినిపించినట్టుగా, నేను 4 గోడల మధ్య బైబుల్ చదువుకున్న మొన్న మధ్య చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఇలాంటి వేషాలు వేయడం అనేది ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి 4వ తరం క్రిస్టియన్. వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డి మతం ముచ్చుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ తాత రాజారెడ్డి, తర్వాత రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంటే 4th జనరేషన్ క్రిస్టియన్. 4th జనరేషన్ క్రిస్టియన్ అయ్యి ఉండి వాళ్ళ నాన్న పేరే తప్పు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి ఏంటి? నీకు అసలు రాజారెడ్డి ఏంటి? నువ్వు పేరులో రెడ్డి పెట్టుకోవడమే తప్పు. నీ మతమే లేదు కదా, నీ మతం వేరే మతం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఈ పేరు ఎందుకు, హిందూ పేరు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఇప్పుడు మీరు వినిపించిన దాంట్లో ఆయన ఏం చెప్పాడు? నేను క్రిస్టియన్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వీళ్ళందరూ చేసిన మహా అపచారంలో మొత్తం దొరికిపోయారు. అందరూ దొంగలందరూ దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ హిందువుల్ని మోసం చేయటానికి మళ్ళీ తయారయ్యారు. ఒకవైపు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా, ఇప్పటి వరకు ఎప్పుడైనా ఏదైనా దేవాలయానికి వెళ్తూ వెళ్ళు, నువ్వు క్రిస్టియన్ అయినా దేవాలయానికి వెళ్తానంటే వెళ్ళొచ్చు. మామూలుగా ఈ రంజాన్ టైంలో వాటిట్లో, ఇఫ్తార్లలో వాటిట్లో హిందువులు కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా. క్రిస్మస్ రోజు హిందువులు కూడా చర్చికి వెళ్ళి అందులో చూసి వస్తారు, అక్కడ ఏం జరుగుతుందనేది చూస్తారు. నువ్వు కూడా వెళ్ళు, దేవాలయానికి వెళ్ళు, అందులో ఇదేం లేదు. కానీ వెళ్ళేటప్పుడు నీ భార్యను తీసుకొని వెళ్ళు. ఆమె ఎందుకు రాదు మరి? ఆమె ఇవాళ నందీశ్వర దేవాలయానికి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి సతీమణి వచ్చారా? ఎందుకు రాలా? అదేమని అడిగితే ఆయన పరిపాలన ఎట్టుందో చూడాలి, కానీ ఆయన గుడికి వెళ్తే మీకెందుకు, మసీదుకి వెళ్తే మీకెందుకు అని అంటాడు ఇంకోటి వచ్చి. సతీమణి వస్తే ఎందుకు, రాకపోతే మీకెందుకు అంటాడు. నాకు కావాల్సింది నువ్వు గుడికి వెళ్తావా, మసీదుకి వెళ్తావా, చర్చికి వెళ్తావా అని కాదు. నువ్వు చెబుతున్నది ఏంటి, నువ్వు ఆచరిస్తున్నది ఏంటి, అంటే నీ నిజాయితీ ఎంతవరకు ఉంది అనేది నాకు కావాలి. అర్థమైందా? నువ్వు మసీదుకి వెళ్ళు, గుడికి వెళ్ళు, నువ్వు చర్చికి వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళమాక. తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చో, నాకు సంబంధం లేదు. నీకు జరుగుతున్న విషయాల మీద నీ చిత్తశుద్ధి ఎంత అనేది పాలకుడిగా నీకు ఉండాలి. నీకు చిత్తశుద్ధి లేదు. నేను చెప్తున్న పాయింట్ అది. నువ్వు ఆచరించే మతం మీద నీకు చిత్తశుద్ధి లేదు, పక్కన వాళ్ళు ఆచరించే మతం మీద నీకు చిత్తశుద్ధి లేదు. నీకు అసలు చిత్తశుద్ధి అనేది లేదు. నీకు కమిట్మెంట్, దేని మీద కమిట్మెంట్ లేదు, దీని మీద తప్ప. అది ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం మతం కాదు, మనిషి, పర్టికులర్ మనిషి, అతను ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతనితో ఉన్న సమస్యని మతంతో ఉన్న సమస్యలాగా చూపిస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. కాదు, ఈ మనిషితోటి ప్రాబ్లం, ఈ మనిషి చేస్తున్న పనులతోటి ప్రాబ్లం.
ఈ మనిషి అనుసరిస్తున్న మత విధానాల పట్ల ప్రాబ్లం. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున టెంపుల్కి వెళ్ళి నీకు అక్కడ కూర్చొని నీకు తీర్థం ఇస్తే తాగవు, అక్షంతలు ఇస్తే ఏం చేసుకోవాలో తెలియదు. పక్కన ఆయన చెప్తున్నాడు, పక్కన పండితుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా అక్షతలు ఇట్లా వాసన చూసుకొని ఈ వెనక్కి వేయండి అని చెప్తున్నాడు. దానికి ఆయన అర్థం కూడా చెప్తూ ఉన్నాడు. అట్లా చేస్తే నా పాపాలని తీసేయి స్వామి అని స్వామిని వేడుకోవటం. తీసి 3 సార్లు అడిగాడు టీవీఎస్ గారు. 3 సార్లు చెప్పాడు పాపం. అతను ఎంత ఓపికగా చెప్పాడు. 3 సార్లు చెప్పినా అతనికి అర్థం కాల. చివరికి ఇంకా ఫైనల్గా తీసి ఏం చేయాలో అర్థం కాక ఇటు వెనక్కి కొట్టాడు. చూసుకోండి, మీరు కావాలంటే వీడియోలో చూసుకోండి. ఏం చేయాలో అర్థం కాక అటు కొట్టాడు, వెనక్కి కొట్టాడు. అవి వెళ్ళి అవినాష్ రెడ్డి ముఖం మీద పడ్డాయి. అవి ఈయన పాపాలన్నీ ఆయనకు తగులుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఊరికే నవ్వుతూ చెప్తాం, కానీ మన మనసుల్లో ఎంతో బాధ ఉంది. ఇతను మన మతాన్ని అవహేళన చేస్తున్నాడు అనే బాధ. ఆ బాధతోటి మరి ఏడుస్తూ చెప్పలేం కాబట్టి నవ్వుతూ ఏడవలేక వచ్చే నవ్వు ఇది. అంతకు మించి ఇదేమి జోక్గా ఏం చెప్పట్లా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన శిష్యుడు భూమన కరుణాకర్ రెడ్డి. నిన్నటి నుంచి ఒకటే మొదలు పెట్టేశాడు, నా కూతురు పెళ్ళి నేను హిందూ దీంట్లో చేశాను, దానికి బాలకృష్ణ వచ్చాడు చూడు అని ఫోటోలు పెడుతున్నాడు. నీ కర్మ అట గాలింది. నేను చెప్తున్నా, నీ కర్మ అట గాలింది. నీ కూతురు పెళ్ళి ఏ మత ఆచారాల ప్రకారం చేశావు అని నువ్వు నిరూపించుకోవాల్సిన కర్మలకు నువ్వు వచ్చావు అంటే అదే ప్రారబ్ధం అంటారు దాన్ని. నీ కూతురు హిందూ మతంలో హిందూ మత పద్ధతుల ప్రకారం నువ్వు పెళ్లి చేసినట్టు నువ్వు ఫోటోలు పెడుతున్నావు కదా, నేను నువ్వు అదే కూతురు, 2-3 కూతుళ్ళు ఉన్నారు అనుకోమాకండి, అదే అమ్మాయి పెళ్ళి క్రైస్తవ పద్ధతిలో చేసిన ఫోటోలు నేను పెడతా. అది మెదక్ చర్చిలో నీకు ఆ ఫోటోలు పెడతా, చూస్తావు. మరి అంటే 2 మతాల ప్రకారం ఎందుకు చేశావు అంటే నేను చెప్తా. నువ్వు చెప్తున్నట్టు నా కూతురు వివాహము హిందూ మత సాంప్రదాయాల ప్రకారం జరిగింది అని చెప్పటం తప్పు, శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం. నువ్వు చెప్తున్నది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది క్రైస్తవుడిని. ఎవరిని? వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి అనే ఆయన కొడుకుని. అతను క్రిస్టియన్. అతను కూడా 3rd జనరేషన్ క్రిస్టియన్. అతను కొడుకుని పెళ్లి చేసుకో. నాకేం అభ్యంతరం? నాకే కాదు, ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ అమ్మ నాన్నకి అభ్యంతరం లేకపోతే నాకెందుకు ఉంటుంది? నువ్వు చేసుకున్నావు. నువ్వేం చేసావు? నీ ఇంట్లోనేమో హిందూ రీతిలో పెళ్లి చేశానని నువ్వే ఫోటోలు పెట్టుకుంటున్నావు. అసలు అదే దౌర్భాగ్యం. క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేసావు. క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేసినావు, బయటకు వచ్చినాయి, బయటికి పంపించారు, మీరే పంపించారు. హిందూ మత పద్ధతిలో చేసినవి బయటికి పంపించలే. ఇప్పుడు అవసరం వచ్చినవి కాబట్టి బయటికి పెట్టావు. ఆ పెళ్లికి బాలకృష్ణ వచ్చాడు అడుగుపో అంటున్నావు. బాలకృష్ణ అడగక్కర్లా, ఎవరిని అడగక్కర్లా, మనకే తెలుస్తుంది కదా. తప్పు చేసి దొరికిపోయావు, ఇప్పుడు పాత ఫోటోలన్నీ బయట పెడుతున్నావు. నువ్వు క్రైస్తవ పద్ధతిలో నీ కూతురు వివాహాన్ని చేశావా, చేయలేదా? ఎందుకు సార్ ఆ వీడియోలు అవన్నీ వచ్చాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి వీడియోలు కూడా దొరికాయి కదా సార్. ప్రార్థనలు చేసినవి అన్నీ ఉన్నాయి. అందులో మరి ఆ అమ్మాయి క్రైస్తవ ఆ డ్రెస్ ఉంటుంది కదా, అది వేసుకున్నది ఉన్నది, అన్నీ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేయించే క్రైస్తవ మత పెద్దలు ఉన్నారు, వాళ్ళు చేయించారు, దాని ప్రకారమే చేశారు. చివరికి పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఆమెను అన్నారు, అన్నీ చేశారు కదా. నేను అనేది అంటే నేను ఇక్కడ చెప్తున్న ఇదేంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే నాటకాలు ఆడుతున్నాడో, ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టాడు. నా కూతురు పెళ్ళి హిందూ పద్ధతిలో జరిగింది, నువ్వు క్రైస్తవ పద్ధతిలో కూడా చేశావు, హిందూ పద్ధతిలో చేశానని చెప్తున్నావు.
నీ కూతురు పెళ్ళి ఎలా, ఆ అమ్మాయి పెళ్ళి అయ్యి కూడా చాలా చాలా రోజులు అయినట్టుంది, చాలా సంవత్సరాలు అయినట్టుంది. ఇప్పుడు వచ్చి నువ్వు ఆ వివరణ ఇచ్చుకుంటున్నావంటేనే అది నీ దిక్కుమాలిన తనానికి నిదర్శనం. నీకు అంత దిక్కుమాలిన తనం నీకు వచ్చింది. నీకు జగన్మోహన్ రెడ్డితో తిరిగి నువ్వు వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసిన కారణంగా నీ కుటుంబానికి సంబంధించిన వివరాలని నువ్వు పబ్లిక్లో చెప్పుకోవాల్సిన దుస్థితిలోకి వచ్చావు నువ్వు. ఇదే కర్మ ప్రారంధం అంటే. ఇంకొక అతను ఉన్నాడు, సోషల్ మీడియా యాక్టివిస్టు, వైసీపీకి సంబంధించిన అతను, భూమన కరుణాకర్ రెడ్డి డాక్టర్ మ్యారేజీకి శుభలేఖ అతని పార్టీ అతను భూమన కరుణాకర్ రెడ్డికి రిలేటివ్ కాదు, ఏం కాదు. అతను భూమన కరుణాకర్ రెడ్డి ఆ మ్యారేజ్ కార్డు పెట్టి, చూసారా దీని మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది అని ప్రచారం చేస్తాడు. నీకు ఎట్టొచ్చింది కార్డు అంటే పార్టీ లైన్ తీసుకుందా? పార్టీ లైన్ తీసుకొని ప్రచారం చేస్తున్నారా? మీరు ఎంత హిందువులని మోసం చేసి, వెంకటేశ్వర స్వామిని చీటింగ్ చేసి, అందులో నీకు అన్ని మొత్తం అన్ని అవన్నీ టాయిలెట్ క్లీనర్లు వేసి నెయ్యి తయారు చేసి, కృత్రిమ నెయ్యి, రసాయనాలతో కూడిన నెయ్యి తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు నువ్వు హిందువు అయితే, నీ కూతురు పెళ్లి హిందూ రీతిలో చేసినట్టయితే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ నందీశ్వర ఆలయంలో పూజలు చేయటం అదొక చిత్తశుద్ధితో చేసింది అయితే, కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి పెడతావా? కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెప్పండి, మీరు అది చెప్పాలి మీరు. అంతేగాని ఈ రోజున నేను పంచ కట్టుకున్నాను, నామాలు పెట్టుకున్నాను, నామాలు పంచ భౌతిక దేహానికి మాత్రమే. నీ మనసు కుట్రపూరితం, కుళ్ళు భరితం. డివిఎస్ గారు, వాస్తవానికి పులివెందుల్లో మొదటి టెంపుల్ సార్ ఇప్పుడు ప్రారంభం కానీ ప్రతిష్ట కానీ? ఎందుకంటే ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా ఆయన ఏ ప్రతిష్టకి వెళ్ళినటువంటి సందర్భాలు ఎక్కడ మనం చూడలే. ఇప్పుడు ఏదైతే నిన్న అసెంబ్లీలో జరిగిన దాని విషయంలో ఖచ్చితంగా బయటపడిపోయింది కాబట్టి జగన్ బండారం ఇప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ఈ ప్రతిష్టల్లో పాల్గొన్నాడా అని చెప్పి చాలా వరకు ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ. మీరేమంటారు? అంటే డౌట్ ఏముంది? వాళ్ళ నాన్న వర్ధంతి లేకపోతే జయంతి ఆ ఇడుపులపాయ ఘాట్ దగ్గర అక్కడ చర్చిల్లో ప్రార్థనలు, లేకపోతే బైబిల్ చదవటము, అటు క్రిస్మస్ వేడుకలు, అక్కడ వాళ్ళదేదో చర్చ్ ఉంటుంది, ఆ చర్చిలో వీళ్ళు హాజరవటం, పాల్గొనటం క్రైస్తవం, క్రిస్టియన్గా వాళ్ళు చేస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ లేకపోతే హిందూ, ఇక్కడ అటు క్రైస్తవాన్ని మోసం చేయడం. ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్ కూడా ఇదేనండి. క్రిస్టియన్ ముసుగులో క్రైస్తవాన్ని మోసం చేస్తున్నాడు. ఇప్పుడు హిందువుల వేషం వేసి హిందువులు మోసం చేస్తున్నాడు. అంటే ఓట్ల కోసం ఇతను వెయ్యని వేషం లేదన్నమాట, దిగజారని ఆ లోతులు లేవన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ బొట్టు పెట్టాడు, ధోతి కట్టాడు, అదేదో ఉత్తరీయం లాంటిది ఒకటి వేసాడు, ధర్మపత్ని. ఇప్పుడు సంకల్పం, నువ్వు ఇవాళ అభిషేకం ఏదో కదా, అది ప్రతిష్ట, నందీశ్వర ఆలయం ప్రతిష్ట, లేకపోతే అక్కడ కుంభాభిషేకంలో పాల్గొన్నప్పుడు సంకల్పం ఏమని తీసుకోవాలి? ధర్మపత్ని సమేతస్య అని చెప్పి మామూలుగా సంకల్పం చెప్తారు. ఇప్పుడు ఇక్కడ వేదం నేను ఊరికే చూసా, మన ఎవరు సత్యమూర్తి గారు చెప్తుంటే పతి సమేతస్య అని ఎక్కడ ఉండదు చెప్పేటప్పుడు. లేకపోతే అవినాష్ రెడ్డి సమేతస్య అని ఉండదు. అంటే అవినాష్ రెడ్డి తనకు పత లేకపోతే ధర్మపత్న, అతని పక్కన కూర్చోబెట్టుకుని ఇక భారతీయ మేడం ప్లేస్లో అవినాష్ రెడ్డిని కూర్చోబెట్టుకుని ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం చెప్పాడా? అంటే ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే వేదం ఏం చెప్తుందంటే వికచ్చ అనుత్తరీయచ్చ నగ్నశ్చ వస్త్ర ఏవచ అని చెప్తారు. అంటే గోచి పెట్టుకోలేదు, లేకపోతే ఉత్తరేయం లేదు, లేకపోతే ఊరికి బట్టన్ చుట్టూ కనుక నువ్వు కూర్చుంటే దిగంబరం అవుతాను. ఆ విధంగా నువ్వు మరి చేయకూడదు పూజ. ఏంటి, నీకు ఉత్తరీయం ఉండాలి, సరే ధోతి కట్టావు, ఏదో వేసుకున్నావు, కానీ పక్కన సంకల్పం చెప్తూ ధర్మపత్ని లేకుండా ఎవరిని ఎగతాళి చేయటానికి ఇది అపచారం కాదా? అటు క్రైస్తవానికి కాకుండా పోతున్నాడు,
ఇటు హైందవానికి కాకుండా పోతున్నాడు, అటు వాళ్ళకి ద్రోహం చేస్తున్నాడు, ఇటు వీళ్ళకి ద్రోహం చేస్తున్నాడు. అంటే ఒక ద్రోహిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ విధంగా ఎందుకు నువ్వు ఇవాళ అర్జెంటుగా ప్రత్యక్షమయ్యావు? వాళ్ళు పిలిచారా, నువ్వు పిలిపించుకున్నావా? అదేంటది ఆ నందిపల్లి మండలం అంటే ఇప్పుడు దాకా ఈ 45 రోజులుగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కల్తీ నెయ్యి, ఆ చార్జ్ షీట్ ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి 30 రోజులు 40 రోజులు అయింది. అప్పటి నుంచి ఇక గబ్బు పట్టారు. నెయ్యి గబ్బు కాదు, ఆ రసాయన కెమికల్ గబ్బు అనమాట. 68 లక్షల కిలోల రసాయనాలతో నువ్వు స్వామివారికి నైవేద్యం పెడతావా? ఇప్పుడు ఈరోజు పాల్గొన్నావు కదా, ఇప్పుడు అక్కడ ఏ నెయ్యి పెట్టారు? ఇప్పుడు ఆ కెమికల్దే తెచ్చారా, లేకపోతే మామూలుగా నందిని హెరిటేజ్ ఈ వాడారా? అభిషేకంలో కానీ, లేకపోతే అక్కడ ఆ యాగంలో కానీ, ఆ ప్రతిష్టలో కానీ. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఈ భక్తుడి గెటప్ వేసుకుని బొట్టు పెట్టి ఏదో ఒక ధోతి గట్టి అతను అక్కడ చేసినంత మాత్రాన హిందువులు నమ్ముతారా? ఒకసారి నమ్మి మోసపోయారు. ఆయన ఎవరో స్వామీజీ ఎక్కడున్నాడు, అసలు ఆయన పత్తాయే లేకుండా పోయాడు. ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి శారదా పీఠాధిపతి ఎక్కడున్నారు? ఆయన హరిద్వార్ వదిలిపెట్టి రావట్లేదు అసలు. ఇంకో 3 ఏళ్ళు రాడు. అంటే సునీల్ నాయక్ టైపేనా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తేనే వస్తాడా? ఇప్పుడు సునీల్ నాయక్ లాగా ఇప్పుడు అతను కూడా అంతే, బీహార్ వెళ్ళిపోయాడు. ఎవరు అంటే ఇప్పుడు వీళ్ళు ఆయన కోసం ఎతుకుతున్నారంట. హిందువులంతా కూడా ఎక్కడున్నాడు ఈ స్వరూపానందేంద్ర స్వామి? ఆ రోజు తీసుకెళ్ళి హరిద్వార్లో ఈయన్ని ముంచి ఈయనకి హిందుత్వం ఇచ్చినట్టుగా ఇచ్చి, అదే రాజగురువుగా నువ్వు గౌరవాలు పొందితే సరిపోతుందా అని శారదా పీఠాధిపతి ఆయన పుట్టినరోజులన్నీ ఆలయాల్లో చేపించమని మహజర్లు ఇవ్వడం, ఆయనకి ఏదో స్థలాలు ఇవ్వడం తిరుపతిలో, క్విడ్ ప్రోకో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను చెప్తోంది అదే, ఏది మేడమని తీసుకెళ్లకుండా మీరు ఎందుకు వెళ్ళారు? మరోసారి హిందుత్వంపై దాడా? ఎందుకు ఇలా పగబట్టాడు? అది ఆచారాలను గౌరవించాలి. మీరు చేసేది ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, అక్షంతలు ఇచ్చారు. అక్షంతలు ఇచ్చినప్పుడు ఆ అక్షంతలు యాక్చువల్గా ఎందుకు ఇస్తారంటే, మామూలుగా తల దగ్గర పెట్టుకుంటాం, తల దగ్గర పెట్టుకుని ఇటు ఎడం వైపు ఇటు ఇసిరేయమంటారు వాటిని. అంటే ఏంటి, నా తలలో ఉన్న అహంభావం ఈ అక్షంతల్లోకి వచ్చి నన్ను విడవాలి. ఎవరి మీద వేసాడు అక్షంతలు? అవినాష్ రెడ్డి మీద వేసాడా? అంటే నా పొగరు దిగాలి, అవినాష్కి ఎక్కాలనా? అదేమి పొగరు బూతుతనం? భక్తుడుగా ఇస్లాం అయినా ఏం చెప్పుద్దంటే జగన్, ఇస్లాం అంటే మీనింగ్ ఏంటి? సరెండర్, లొంగిపోవాలి. దేవుడి ముందు మనం తల దించాలా, తల ఎగరేయకూడదు అనమాట. ఇవాళ దేవుడితో వీళ్ళు ఆడుకున్న ఆటలు, దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు. ఏది, దేవదేవుడికే నువ్వు అపచారం చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏ హిందువు ఈ పార్టీకి ఓటేస్తాడా? హిందువుల ఓట్లు అడిగే నైతిక హక్కు వీళ్ళకుందా? అంటే ఈరోజు నందీశ్వరాలయంగా దంతిపల్లి వెళ్ళడం ద్వారా, మళ్ళా భక్తుడి గెటప్ వేయడం ద్వారా జగన్ మోసం 2.0నా? ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏంటి 2.0 వచ్చుద్ది అంటున్నాడు. మళ్ళా 2.0 అంటున్నారు కదా, ఇదేనా అది జగన్ మోసం 2.0 ఇవాళతో ప్రారంభమైందా? ఎవరి కన్ను గప్పుతావు, ఎవరిని మోసం చేస్తావు? ఇప్పుడు మీ భార్యకి విశ్వాసం లేదు, రాదు, నీకెందుకు మరి? నువ్వు కూడా రాకూడదు కదా. నటిస్తున్నాడు కదా మహానటులు, వీళ్ళని పెట్టి తీయాలి. అసలు ఆమెను పెట్టి తీసినట్టున్నారు మహానటి అని. ఎవరు? కీర్తి సురేష్ని పెట్టి తీశారు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఆరానా మహానటి అన్నట్టుగా నటనకి వాళ్ళ ప్రజలు ఇది కాలం చెల్లిందనమాట. జగన్మోహన్ రెడ్డి ఇది అవుట్డేటెడ్. ఇంకా నువ్వు నటిస్తే జనం ఇంకా మరి ఏంటి అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ అసహ్యాన్ని అతను చూస్తున్నాడు. ఏది జనంలో ఎక్కడ చూసినా కానీ ఇంకా అదేమంటే జనం వచ్చారు నా దగ్గరికి, అసలు వెల్లువెత్తుతున్నారని బిల్డప్ ఇస్తారు. డబ్బు వెదజల్లుతున్నావు. ఈరోజు నీ ఆహ్వానం కూడా డబ్బుతో వచ్చిన ఆహ్వానమే కదా. అతను సందేశం ఏమని చెప్పాడు తెలుసా, మర్చిపోయా. హిందూ సంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి, భక్తి మార్గం గురించి మాట్లాడాడు.
ఈరోజు అక్కడ ఆ టెంపుల్లో మాట్లాడుతూ ఆలయాలు హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు అన్నాడు. ఆ ఆలయాల పట్ల నీ పరిపాలన ఎలా సాగింది? నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్క్రీన్ మీదే చూపించారు. జగన్మోహన్ రెడ్డి నగ్న స్వరూపాన్ని అసెంబ్లీలో చూపించాడు. ఏంటి బట్టలు ఇప్పదీశారు ఒక రకంగా చెప్పాలంటే. 2032 ఆలయాలపై దాడులు అంటండా. జగన్ 5 ఏళ్లలో ఆ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చినటువంటి లిస్ట్ కనుక మనం చదువుతుంటే 32 విగ్రహాలు అపవిత్రం చేశారంట, 59 విగ్రహాలు చోరీకి గురైనాయి అంట, తగలబెట్టిన రథాలు, కొలగొట్టిన గుళ్ళు, అంతర్వేది అసలు ఇరగొట్టిన విగ్రహాలు, దొంగలించిన వెండి సింహాలు, తల నరికేశారు రామతీర్థంలో. ఇవాళ హిందూ సమాజం జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీని బహిష్కరించిందనమాట. క్విట్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ క్విట్ వైసీపీ అనేది మొత్తం స్వామీజీలు, పీఠాధిపతులు అసలు ఎన్ని లేఖలు రాశారు. ఆయన ఎవరు, ఉడిపి పీఠాధిపతి ఎవరు, యతిరాజ జీయంగార్ స్వామి ముఖ్యమంత్రికి లేఖ రాశారు, ప్రధానమంత్రికి లేఖ రాశారు, దోషుల్ని కఠినంగా శిక్షించండి. నిన్న అసెంబ్లీలో ఇదే డిబేట్. ఈ కల్తీ నెయ్యి దీంట్లో ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి. అది 250 కోట్ల స్కామ్ కాదు, కోట్లాది భక్తుల పట్ల నమ్మక ద్రోహం, విశ్వాస ఘాతుకం. హిందువులను అవమానించడం కాదు, ఇతను హిందువుల విశ్వాసానికి ఇతను ఘాతుకం చేశాడు, మహాపచారానికి పాల్పడ్డాడు. మహాపాపి జగన్మోహన్ రెడ్డి అని కదా ఇవాళ హిందూ సమాజం కోడై కూస్తోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకటే మాట చెప్పింది అందరూ అనేది కూడా, పీఠాధిపతులు కూడా ఈయన్నేం చేశారు, భార్యాభర్తలు ఇద్దరు ప్రాయశ్చిత్తం చేసుకోండి, పశ్చాత్తాప దీక్ష తీసుకోండి. అందులో భాగంగా వచ్చాడు అనుకుందామా నందిపల్లి, అందులో భాగంగా వస్తే భార్యతో పాటు రావాలి. హోల్డ్ యువర్ హ్యాండ్స్ జగన్మోహన్ రెడ్డి, సే సారీ టు ద నేషన్. ఇది మనం చెప్తుంది కాదు, నేషనల్ మీడియా కోడే గగ్గోలు పెట్టింది. ఏమని, చేతులు జోడించు జగన్మోహన్ రెడ్డి, జాతిని క్షమాపణ వేడుకో అని చెప్పి అర్ణవ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ, న్యూస్ 18, CNN అన్ని ఛానల్స్ నువ్వు దోషిగా ఇవాళ ప్రజల ముందు నుంచోబెడితే నువ్వు మళ్ళీ గెటప్ మరుచావా, మళ్ళీ పంచగట్టి బొట్టు పెట్టి, ఏంటి మోసం. సత్యమూర్తి గారు, నేను ఇందాక కూడా అడిగాను ఏంటంటే, ఇదే మొదటి ఆలయం అండి ప్రతిష్ఠ జరగడం? అంటే దాదాపు 5-6 ఏళ్లలో ఎప్పుడు కూడా ప్రతిష్ఠ జరగలేదా? ఎందుకు ఇప్పుడే వచ్చాడంటే ఖచ్చితంగా తన గురించి అసెంబ్లీలో మాట్లాడుకున్నారు కాబట్టే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక వేషం వేశాడని చెప్పేసి అనుకోవాలంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా. అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ధూప దీప నైవేద్యాల కింద నెలకి 5,000 రూపాయలు దేవాలయాలకి ఇస్తాను అని చెప్పాడు. ఒక్క నెల కూడా ఇవ్వాల, ఒక్క నెల కూడా. ధూప దీప నైవేద్యాలకి అక్కడ అర్చకుడి జీవనం గడవటానికి వీటన్నిటికీ కలిపి 5,000 రూపాయలు ఎట్లా సాధ్యమవుతుంది? పొద్దున సాయంత్రం దీపం వెలిగించాలి, నైవేద్యం పెట్టాలి, భక్తులకి తీర్థం ప్రసాదం ఇవ్వాలి. అవన్నీ నాకు తెలియ, 5,000 ఇస్తా, నువ్వు ఎట్టనా బతుకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చాలా దేవాలయాలు ఈ 5,000 రూపాయలతోటి అర్చకుడు అంటే ధూపదీప నైవేద్యాలు పెట్టలేక, తన కుటుంబాన్ని పోషించుకోలేక ఆ వృత్తి నుంచి దూరం అయిపోయారు. ఎంత బాధేస్తుంది అంటే ఇది చెప్పేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తూ ఉన్నది. అందరూ కూడా అర్చకులు మానేశారు టెంపుల్స్కి వెళ్ళటం. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అతి దారుణమైన కిరాతకమైన పని ఇది. అంటే ఇది కూడా కుట్ర కింద భావించవచ్చు. ఖచ్చితంగా గుళ్ళు మూతపడితే హిందూ మనోభావాలు కూడా ఏదైతే పూజల పునస్కారాలు అన్ని కూడా ఆగిపోతాయి అనేటువంటి కుట్ర అనుకోవచ్చు. ఖచ్చితంగా. అదే ఊళ్ళో గుడి పక్కనే వాడెవడో
ఒక ఇది కడతాడు, చర్చి కడతాడు. ఆ చర్చి కళకళలాడుతూ ఉంటుంది. ఈ గుడిలో దీపం పెట్టే దిక్కు ఉండదు. ఇది నేనేదో కల్పించి చెప్పట్లా. మొత్తం ఆంధ్రప్రదేశ్లో గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ దీన్ని అనుభవించారు, ఈ సిచ్యుయేషన్ని చూశారు. నేననేది చర్చి కళకళలాడద్దు అని నేను అంటల్లా, గుడి కూడా కళకళలాడేలాగా చెయ్యాలి కదా జగను, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి ఉండాల్సిందే కదా అని అడుగుతున్నాను నేను, అంతే. చర్చి కళకళలాడుతుంటే నాకే అభ్యంతరం లేదు. నువ్వు నువ్వు నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించుకో, నువ్వు పూజించుకో, నా దేవుణ్ణి నేను పూజించుకుంటా. కానీ నువ్వు డిస్క్రిమినేషన్ చూపించి హిందూ దేవాలయాలని, అందులో ఉన్న దేవుళ్ళని, అక్కడ పనిచేసే అర్చకులని పస్తు పడుకోబెట్టావు. ఈ అర్చకులందరూ మానేస్తే ఏం చేశారో తెలుసా? ఆ ఊరి పెద్ద మామూలుగా అతని దగ్గర పనిచేసే పని మనిషితోటి వెళ్ళి అక్కడ దీపం పెట్టిరా పో అని చెప్పి పంపించాడు. ఇది నేను చెప్తున్న ఈ మాటలు నేను ఖచ్చితంగా నేను చూసి వాటినన్నిటినీ కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన తర్వాతే చెప్తున్నాను తప్ప నేనేదో రాజకీయ నాయకుడిని కాదు. నేను ఆ బాధని అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నేను ఇంట్లో పని వాళ్ళతోటి దీపం పెట్టించారు. మరీ ఆ టెంపుల్ని అట్లా వదిలేలేక అర్చకుడు చేయాల్సిన పని ఇంట్లో పాలేరో పని మనిషి చేసిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించాడు హైందవ సమాజానికి. మొత్తం దేవాలయ వ్యవస్థని నేను చాలా సందర్భాల్లో ఒక జర్నలిస్ట్గా నేను చూస్తూ ఉంటే చెన్నైలో మా తమిళనాడుకి సంబంధించి స్టాలిన్ వచ్చిన దగ్గర నుంచి దేవాలయ వ్యవస్థ మీద దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సాయాలన్నీ ఆపేస్తున్నారు, ట్యాక్సులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారని వింటూ ఉంటా. తమిళనాడులో నీకు దేవాలయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అటువంటి పటిష్టమైన దేవాలయ వ్యవస్థని స్టాలిన్ దెబ్బతీశాడు. స్టాలిన్ కన్నా ముందు ఆ పని చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎన్ని వేల టెంపుల్స్ని, ఆ దేవాలయాలని అట్లా వదిలేసి గాలికి వదిలేసిన ఈయన ఈ రోజున నేను నందీశ్వర ఆలయానికి నేను పంచగట్టుకొని వెళ్ళి హిందూ మతం గురించి చెప్తాను, దేవాలయాల గురించి చెప్తాను అంటే ఇక్కడ ఎవడు వినటానికి సిద్ధంగా లేడు. నువ్వు నీ మతంకి నువ్వు ద్రోహం చేస్తున్నావు. పక్క మతాన్ని ప్రేమిస్తున్నట్టు నటించి ఇంకో ద్రోహం చేస్తున్నావు. నేనంటే యేసుక్రీస్తుకి చేస్తే అది ద్రోహం, లేకపోతే వెంకటేశ్వర స్వామికి చేస్తే అది ద్రోహం అని నేను చెప్పట్లా. దేవుడు ఎవడైనా దేవుడే. నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. అటువంటిది నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. ఈ రోజున ధూపదీప నైవేద్యాలను ఇస్తున్నది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అర్చకులకి శాలరీస్ పెంచి జీతాలు ఫిక్స్ చేశాడు. ధూపదీప నైవేద్యాలకి డబ్బులు ఇస్తూ ఉన్నాడు, 15,000 రూపాయలు. తెలుసు, చూసుకో. వచ్చి లెక్చర్ ఇవ్వటం కాదు. లెక్చర్ ఇవ్వటం, దేవాలయ వ్యవస్థ చాలా పవిత్రంగా ఉండాలి. నువ్వెవడే చెప్పడానికి పవిత్రంగా ఉండాలంటే 5,000 కాదు, 5,000 కూడా ఇచ్చావా? 5,000 ఇస్తానని చెప్పి ఇచ్చావా? అంటే మీరు పవిత్రంగా ఉంచండి, నేను అపవిత్రం చేస్తానా? ఇటువంటి అంటే ఇంత విశదీకరించి ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్యక్తి దారుణమైన మనస్తత్వాన్ని ప్రజలందరూ గమనించాలి. ఒక్క హిందువులే కాదు, నేను నిన్న డిబేట్లో మీకు చెప్పా హిందువులు గమనించాలని. ఈ రోజు నేను చెప్తున్నా, హిందువులు కాదు క్రైస్తవులు గమనించాలి ఇతని వికృత మనస్తత్వాన్ని. అంటే ఎక్కడికి వస్తే అక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నాడు, మోసం చేయడం, అందరినీ మోసం చేస్తున్నాడు. నువ్వు 4వ తరం క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవానికి మోసం చేస్తున్నావు. యువతలకు వచ్చి హిందూ దేవాలయాలకు నువ్వు వచ్చి శంకు ఇచ్చేస్తున్నట్టు నువ్వు ఈ పూజలు ఇవన్నీ ఏంటి? నీకేం తెలుసు అసలు? నువ్వు ఎందుకు వచ్చావు?
నువ్వు ఎందుకు ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు పక్కన సతీమణి ఉండాలి, ఎక్కడున్నారు? ఇటువంటి అంటే మోసం 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 మోసం, మతానికి మోసం, మతానికి మోసం, ఏ మతమైనా కానీ మొత్తానికి మోసం. మొత్తానికి మోసం, మతానికి మోసం. సార్ వాస్తవానికి ఏదైనా మతం ఉందా సార్ జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఏ మతం అయినా సరే మాతృదేవ అని చెప్పేసి హైందవం అని చెప్తుంది, అటు బైబుల్ కూడా తల్లిని ప్రేమించమని చెప్పేసి అంటుంది, అటు చెల్లిని తల్లి చెల్లిని ప్రేమించలేనటువంటి వాడు నిజంగా ఏ మతం ఉందని చెప్పేసి అనుకోవాలి సార్? మతం, ఆయన మతం మానవత్వం. అదే ఆ మానవత్వంలో ఆ తల్లి చెల్లి ఎవరు లేరా సార్? ఎవరు ఉండరు. ఆయన మతం మానవత్వం. డివిఎస్ గారు, వాస్తవానికి ఇందాక మీరు అన్నట్టుగా మానవత్వం అంటే ఓట్లు, అధికారం. అచ్చా, ఓన్లీ ఎలక్షన్ టైంకి మాత్రమే అవి పనికొస్తుంటాయి అన్నమాట. అయితే డివిఎస్ గారు, ఇందాక మీరు అన్నట్టుగా అర్నబ్ గోస్వామి గారు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నంటే జగన్మోహన్ రెడ్డి టైంలో క్రిస్టియానిటీకి సంబంధించిన మిషనరీస్ ఎన్ని వచ్చాయని చెప్పేసి కూడా ఆ రోజు డిబేట్లో వ్యాఖ్యానించడం జరిగింది. వాస్తవానికి ఇంకొద్దిగా లోతుకు వెళ్తే 2004 ముందు నుంచే కూడా చాలా వరకు క్రిస్టియానిటీ మిషనరీస్ చాలా వచ్చాయని సంగతి గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా వచ్చాయని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పారు, సత్యమూర్తి గారిని ఇప్పుడే అడిగారు, ఏ బైబిల్ చెప్తాను తల్లిపై కేసు వేయమని, చెల్లి ఆస్తులు తినమని. ఇప్పుడు క్రిస్టియానిటీకి ఇతను ద్రోహం చేస్తున్నాడు అంటోంది అదే అనమాట. హిందువులకి ఎటు ద్రోహం చేస్తాడు, అది మనకి కళ్ళ ముందే కనపడుతుంది నెయ్యి రూపంలో. నెయ్యి కాదు, అది ఒక అతనికి తవ్వుకున్న గొయ్యి. నిజం చెప్పాలంటే ఇప్పుడు దై లవ్ యువర్ నైబర్ అని చెప్పు బైబిల్. జీసస్ నీ వలే నీ పొరుగువాణిని ప్రేమించు. జగన్ తల్లిని ప్రేమిస్తున్నాడా, చెల్లిని ప్రేమిస్తున్నాడా? అతను ప్రేమించేది డబ్బు, లేకపోతే అధికారం. అతనిదే మతం అంటే డబ్బు మతం, అతనిదే కులం అంటే నేర కులం. ఇక అదే అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవాళ భక్తుడిగా వచ్చాడు, భక్తుడి వేషంలో వచ్చాడు. ఉత్తరయం గురించి ఇప్పుడే ఒకటి చదివాను, ఇంకోటి చెప్తున్నా. ఏంటి ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలనేది కూడా శాస్త్రం చెప్పదు. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే భార్యా సహితుడు, మంగళప్రదుడు. కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది, అమంగళకరుడు, యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడు. అసలు ఉత్తరీయమే వేసుకోలేదనుకో పూజకి అర్హుడే కాదు. వేసుకున్నాడా ఉత్తరీయం? ఎటువైపు వేసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి మంగళకరుడా అమంగళకరుడా అని అడుగుతున్నా. ఎడమవైపు వేసుకున్నాడా, కుడివైపు వేసుకున్నాడా? హైందవం తెలుసా? ఆచారం నీకు తెలుసా? శాస్త్రం తెలుసా? అంటే శాస్త్రాన్ని ధిక్కరించడమేనా నీ మతం? ఇంత పెడమతం అని నేను ఇంతవరకు ఎక్కడ చూడాల. చెయ్యొద్దంటే ఆ పని చేస్తాడు, చెయ్యమంటే ఆ పని అసలు చచ్చినా చేయడు. అరే చెప్పింది చేయడు, చేసింది చెప్పడు. ఓట్లు మాత్రం కావాలి. అటు హిందూ ఓట్లు గంప కొత్తగా నాకే వేయాలి. ఎవరో చెప్పారు డిబేట్లు నిన్న మనం చూసే, గంప కొత్త అనే పదం కూడా వాడాడంట. అది వాడటం కూడా రాసలు. అదేదో బూతు మాటలాగా మాట్లాడాడు పొద్దున నిన్న ఏదో డిబేట్లో అయింది. కంపగుత్త అనేసి బూతు మాట, అది మనకొద్దు. ఆ బూతు మాట బూతే వాడాడు. అరే నోరు ధరిస్తే బూతు, పచ్చి బూతులు మాట్లాడతారు, కబ్జాలు చేస్తారు. ఇప్పుడు ఏ మతం చెప్తుంది భూములు కబ్జా చేయమని? ఎన్ని లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారు. అరే బాబాయిని కిరాతకంగా నరికి చంపారు, గుండెపోటు అన్నారు. నెయ్యిలో కక్కుర్తి ఏంటి? ఆ రసాయనాలతో నెయ్యి తయారు చేసినట్టు చేసి స్వామివారికి అభిషేకం చేశారు, ద్రోహం చేశారు. అది తీసుకెళ్ళి చంద్రబాబు మీద దోస్తారు. నారాసుర రక్త చరిత్రను అది రాస్తారు. నెయ్యి చరిత్ర కూడా నెయ్యి చరిత్రను రాస్తారు. అంటే వీళ్ళు ఇవాళ పార్టీ పెట్టడానికి, ఓట్లు అడగటానికి వీళ్ళకి అర్హత ఉందా? బివేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇంటి ముందు ఏముంటుంది బోర్డు? గేటు ముందు బివేర్ ఆఫ్ డాగ్స్ అని. అదే అది మనం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మనం ఆ మాట అనకూడదు. కాకపోతే నేను ఆయన అంటలా గేటు ముందర ఏం బోర్డు ఉంటుంది అని అడిగాను సార్. నేను ఆయన ఎందుకంటా, నేను వైసీపీ
ఇవాళ అటు హిందువులైనా ఇటు క్రిస్టియన్స్ అయినా అటు ముస్లిమ్స్ అయినా ఎంతమంది క్రిస్టియన్లపై దాడులు జరిగాయ్యా? ఎవరా? డాక్టర్ సుధాకర్ ఎవరు? డాక్టర్ అచ్చెన్న ఎవరు? వరప్రసాద్ ఎవరు? శ్రీకాంత్ ఎవరు? శిరోముండనాలు చేశారు, చంపేశారు. క్రైస్తవం హత్య చేయమని చెప్తుందా? హత్యలను ప్రోత్సహిస్తుందా? హంతకుల్ని కాపాడమని చెప్తుందా? అంటే ఇతను ఒక మతద్రోహి కాదు. ఇతను ఏంటి? ఒక మత విశ్వాస ఘాతకుడు, జన విశ్వాస ఘాతకుడు. ఈయన పైన 11 ఏమో ఉన్నాయి ఛార్జ్షీట్లు. సిబిఐ, ఈడీ 9 ఉన్నట్టున్నాయి. అన్నిటిల్లో ఒక సెక్షన్ ఉంది తెలుసా? 2 సెక్షన్లు ఉన్నాయి. అన్ని కేసుల్లో జగన్ మీద ఉన్న 2 సెక్షన్లు ఏంటి? 420 అంటే మోసం. ఇదే ఇప్పుడు మనం జగన్ మోసం 2.0 అన్నాం కదా. రెండోది ఏంటి? 120B. 120B అంటే నమ్మక ద్రోహం, విశ్వాస ఘాతుకం అన్నమాట. ప్రతి దాంట్లో అదే. ఏది? నమ్మక ద్రోహం, విశ్వాస ఘాతకం. ఇంత నమ్మక ద్రోహిని, ఇంత నమక్ హరామా ఏమంటారంటే ఉర్దూలో? అదే అంటారు. దేశం చూడలే, ప్రపంచం చూడలేదన్నమాట. తల్లికే ద్రోహం చేసి, చెల్లికి ద్రోహం చేసి, పార్టీకి ద్రోహం చేసి, ప్రజలకు ద్రోహం చేసి, ఇన్ని ద్రోహాలు చేసినాడు. దేవుడికి ద్రోహం చేయకుండా ఉంటాడా? అదేగా మీకు కనపడింది. ఇవాళ ఆ కేసుల నుంచి తప్పించుకోవటం కోసం ఇప్పుడు ఈ గెటప్ వేసాడనమాట. ఒకవైపు ఏమో మద్యం సిట్టు, మరోవైపు ఏమో ఆ నెయ్యి సిట్టు. 2 సిట్లు మధ్య అసలు లెఫ్ట్ అండ్ రైట్ అసలు మామూలుగా నలిగిపోతున్న పరిస్థితుల్లో మరి అటు వివేక హత్య కేసు కూడా ఇవాళ మళ్ళా దర్యాప్తు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసులు 4 వైపులా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి నలిపేస్తున్నాయి. సో ఫైనల్గా సత్యమూర్తి గారు, నిన్న ఇదంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ పేరు నాని పెట్టి గతంలో జరిగిన ఏదైతే ఈ యొక్క రథాలు కావచ్చు, లేకపోతే స్వామివారి విగ్రహాలు కావచ్చు, అవన్నీ కూడా మీరే చేశారని చెప్పి బురద జల్లుతారు. దీని ఎలా చూడాలంటారు? అంటే 3 వ్యక్తుల గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఒక వ్యక్తి పేర్ని నాని, 2 బొత్స సత్యనారాయణ, 3 సుబ్రహ్మణ్య స్వామి. అంటే ఇప్పటి వరకు వైసీపీలో చాలా యాక్టివ్గా ఉన్న నాయకులందరికీ ఇంకా క్రెడిబిలిటీ పోయింది. వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు వినటం లేదు. ఈ వెంకటేశ్వర స్వామి దీనికి సంబంధించిన మహాపచారం మీద ఎవరు చెప్పినా ఏమీ ఫలితం రావట్లేదు వాళ్ళ పార్టీకి అనుకూలంగా అని కొత్త మనుషుల్ని, కొత్త వాళ్ళని దించుతూ ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారాలు చేయించుకుంటూ ఉన్నాడు. అందులో పార్ట్గా బొత్స సత్యనారాయణ, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కూడా వచ్చేసారు. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఈ పేరు గారిని వదిలేశారు. పరకాల ప్రభాకర్ది వేరే దాంట్లో వేరే విధంగా అంటే దాన్ని ఎట్లా చెప్పాలి? ఎన్ని రకాల ముసుగులు మనుషులు ఉంటారో, ఉండవెల్లి కావచ్చు, రకరకాలుగా ఉంటారు. అంటే ఏ స్క్వాడ్కి ఆ స్క్వాడే ఉంటుంది, ఏ ముసుగు ఆ ముసుగు ఉంటుంది. అందుకని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పేర్ని నానికి అసలు ఏమాత్రం 35వ పేజీ లేదంటాడు. అసలు 35వ నెంబర్ పేజీ లేదంటాడు. అంటే 220 పేజీలలో 35 పేజీ ఉండదా సార్? 35వ పేజీ చంద్రబాబు నాయుడు అక్కడ ఆ స్క్రీన్ మీద వేసి అసెంబ్లీలో ఇందులో ఏముందో చదవండి అని పాపం ఆయన చదివి వినిపిస్తే అసలు 35వ పేజీ లేదంటాడు. ఈయన పక్క నుండి ఉండవేల అరుణ్ కుమార్ తోటి క్లీన్ చిట్ ఉంది 20వ పేజీలో అంటాడు. అంటే ఏ పేజీలో ఏముందో అది కూడా తెలుసుకోకుండా మీరు ఇంత గుడ్డిగా వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేయటం అనేది ఒక పెద్ద మహాపాపం అయితే ఆ ద్రోహాన్ని సపోర్ట్ చేయటం అనేది అంతకన్నా మహాపాపం. పేర్ని నాని, నువ్వు ఆ పని చేస్తూ ఉన్నావు, నీ ఇష్టం.